మునుగోడు నియోజకవర్గంలో మద్యం నియంత్రణపై మద్యం షాపుల సమయపాలనపై వెనక్కి తగ్గేదే లేదని తమ వద్దకు వచ్చిన మద్యం వ్యాపారులకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తేల్చి చెప్పారు. రాజగోపాల్రెడ్డి సంకల్పానికి మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వస్తుంది. ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే వ్యాపారం ఎందుకని, పొద్దంతా మీరు తాగిన తర్వాతే ప్రజలు తాపించండని మద్యం వ్యాపారులను ఉద్దేశించి అన్న మాటలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చదువుకున్న మేధావులు, సామాజిక అనుభవజ్ఞులు శభాష్ అంటున్నారు. గట్టుపల మండలం వెల్మకన్నె గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని ర్యాలీ తీస్తూ ప్రతి ఒక్క కిరాణా షాప్ యజమాని దగ్గరికి వెళ్లి రాజగోపాల్రెడ్డి సంకల్పానికి మద్దతుగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో చాటుమాటుగా మద్య అమ్మకాలు జరిపితే ఊరుకోమని యువత కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ముందలు కొట్టుకొని అమ్మొచ్చి ఎన్నో కాళ్ళకి ఈ రోజు నుంచి అది కూడా బంద్ చేసేయండి. వద్దనట్లేదు. ఆ తాగేది కూడా సాయంత్రం ఆ తాగుడు కూడా సాయంత్రమే తాగేదని చెప్తుంది. ఆరోగ్యం మంచిది కాదమ్మా. ఎప్పుడు పట్టుకుంటారు ఏదో టైము అది వేరు. अरे फिर और हुआ किधर है उल्टा है ఫోటో మామ ఏదన్నా బెల్ట్ షాప్ మందు తెచ్చి అమ్మేది ఉంటే అసలు ముట్టుకుంటే ఎందుకంటే సారు రాజగోపాల్రెడ్డి వచ్చి మన మీటింగ్ పెట్టి గ్రామ పంచాయతీ కాడ అప్పటికి బంద్. సరే మంచిది, సంతోషం. అమ్మినా కానీ బంద్ పెట్టిన సార్ కూడా నిన్న బాబాయ్ బెల్ట్ షాపులు మాత్రం బంద్ చేసేయండి. మీరు తాగాలనుకుంటే సాయంత్రం పూట తెచ్చుకొని తాగండి ఇంటి దగ్గర. కానీ యువత మొత్తం చెడిపోతుంది, తాగుడుకు బానిసై కుటుంబాలు నాశనం అవుతుంది. దానికోసం అని ఒకటి చెప్తుంది. ఓకేనా? రైట్. చిన్న పిల్లలు రాజగోపాల్రెడ్డి ఆదేశాల ప్రకారం బెల్ట్ షాపులు అసలు ఆయన స్టేట్ పాలసీలనే ఉన్నా కూడా సారు నేనైనా డబ్బులు భరిస్తా కానీ మేము జనాలను ముందు నియోజకవర్గంలో ప్రజలను కాపాడుతున్నామని. మరి మనం కూడా ఆయన చేసే ప్రయత్నాన్ని మన వంతు సాయంగా ఓన్లీ బెల్ట్ షాపులు బంద్ చేద్దామని అనుకుంటున్నాం.